నీ చెప్పు చేతిలో ఉండటానికి, నువ్వు చెప్పిందంతా ఉండటానికి నీ పాపిచ్చి తుమ్కమ్ముడు పోయి కుక్కను కాదు. నిన్ను చేసి నీవేలా నిప్పులాంటి వాడిని అతిథులు ఉపయోగించి తాకాలని చూసావు, మాడి మర్చిపోతావు. జాగ్రత్త. చెప్పు తినే కుక్క చెరుకు తీపే మెరిగిద్దని నా మంచితనం నీకు ఇప్పుడు ఏమర్థం వచ్చిందయ్యా? మంచితనమా? అసలు ఆ మాటకు అర్థం తెలుసంటా నీకు? పక్కవాడి కొంపలు నిప్పు పెట్టి పగలబడినవటమే నీకు తెలిసిన మంచితనం. ఎదుటివాడు ఏడుస్తూ ఉంటే వినోదంగా చుట్టూ వెకటాటాసం చేయడమే నీకు తెలిసిన మంచితనం. నీ గొప్పతనం గురించి నాకు కొత్తగా చెప్తున్నావా? ఆ కారణంగా నువ్వు నా మీద వైరాన్ని పెంచుకున్నావు. నేను మంచి పనులు చేసినా నీకు వంచలాగా కానొస్తున్నది. ఇప్పటికైనా నీ మేలు కోరి చెబుతున్నాను, నువ్వు మా మాటలు వినయ్యా. నా గొంతులో ప్రాణం ఉండగా నీ మాట వింటాం జరగదు. దాడుకుంటు నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్ట. ఏం చేస్తావయ్యా? అలా నేను ఏం పాపం చేసినా ఇంత కత్తి కట్టావు నా మీద? నువ్వు చేసిన పాపాలు చెప్పుకుంటూ పోతే ఆ చరిత్ర కూడా సిగ్గుపడుతుంది. నీ గుండెల మీద చేసుకొని చెప్పు. పుట్టి బుద్ధిరిగిన తర్వాత ఒక్క మంచి పని చేసావుంటా నువ్వు. ఎప్పుడు ఆ కొంపలు పోసడమే పనిగా పెట్టుకున్నావు. అంతస్తులు కట్టుకుంటున్నావు. ఎంత మాట అన్నావయ్య శక్తి! అసలు నేను పుట్టిందే ప్రజాసేవ కోసం. భయంకరమైన తుఫాను వచ్చి కోనసీమంతా కొట్టుకపోతే జోలగట్టి చందాలు వసూలు చేసి అవాక్కుడి కన్నబిడ్డలను ఆదుకున్నానయ్యా. కోనసీమ తుఫాను పున్నానా ₹1 మిగుల్చుకున్నావు. ఆ ఒరిస్సా పెంకు మరో ₹1 దిగమింగావు. నీ ప్రజాసేవ సంగతి నాకు తెలీదా? కష్టపడి పని చేసే వాళ్ళకి ఆ మాత్రం ఖర్చులు అవుతాయ్యా. కానీ అవన్నీ దిగమింగిందనుకోవటం నీ పొరపాటు. పొరపాటు కాదు, ఈ ప్రజలు తీసుకున్న గ్రాపాటు. అందుకే నువ్వు వేసిన రాష్ట్రీయ పథకాలకు బలైపోయిన బడుగు జీవుల్లో అది కథన రంగంలో కాలు మోపాను. నువ్వు అమాయకుల దగ్గర కాజేసిన ఆస్తంతా అయినా పైసాతో సహా కక్కిస్తాను. నిన్ను అంత తోలిగ్గా వదిలిపెట్టను. ఎవడైనా ప్రాణం మీదకి వచ్చి అప్పు దగ్గర నీ గొంతకు వస్తే 100కు 100 వడ్డీ వసూలు చేస్తున్నావు. ఇక నీ ఆట సాగురామొచ్చి నీ పాపాలు బద్దలు కొట్టి నిన్ను నడి బజార్లో నిలబెడతా. అల్లుడు హలో ఉద్యోగ నాయకులు మా లాంటి విప్లవకారుల చేతిలో హతమ కావాల్సిందే. విప్లవం 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 పూర్వ వ్యవస్థ పూర్వ వ్యవస్థ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. వందే మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాతరం ఇది మానవతరం. కురిసే పెరుగులై విరిసే పిరిపిరై సమర వేరై మోగనీరా సాగిపోరా. వందే మాతరం ఇది మానవతరం.
బతుకు మరువాయరా వెతుకు కరువాయరా సమత కర్మల సమరు దోచే ఎత్తులే చూడరా సత్తులే దూయరా సంగ్రామమే మన సంగీతము జనచైత్రయాత్రే సంగీతము విజయమైన విలయమైన సాగిపోరా వందే మాతరం ఇది మానవతరం అసువులన్నీ ఆజనాయి సాగిపోరా వందే మాతరం ఇది మానవతరం గగనమై సాగరా సమరరాగం సామ్యవాదం అదును దాయేనురా ప్రగతి వేగానురా అందాల వ్రతమిది సాగించరా నిచలేని దీనిను తొలగించరా విజయమైన విలయమైన సాగిపోరా వందే మాతరం ఇది మానవతరం కురిసే పిడుగులై దిగిసే పిడికిలై సమరహేరై మూఢనీరా సాగిపోరా వందే మాతరం ఇది మానవతరం వందే మాతరం ఇది మానవతరం హలో 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 హలో
చేస్తున్నాను కానీ తల్లి, నువ్వు కొత్తగా చేరిన ఉద్యోగం ఎలా ఉన్నదమ్మా? చాలా బాగుంది నాన్న. రాజేష్ గారిని నేను మొదట అపార్థం చేసుకున్నాను, తర్వాత ఆయన గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఆయన దేవుడు లాంటి మనిషి. నిజమేనమ్మా, నాకు తెలుసమ్మా. ఆయనకి చేతులు ఎత్తి నమస్కారం చేయాలనిపిస్తుందమ్మా, నాకు తెలుసమ్మా. నిజమేనా? రాజేష్ గారి గురించి నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను, ఆయన గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాను. నానా, ఈ రోజు ఉద్యోగంలో చేరాను కదా, అప్పుడే నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. నానా, ఈ గురించి మనకు డబ్బుకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు నానా. ఎంతైనా నువ్వు ఆడపిల్లవ తల్లి, అంత తొందరపాటు పనికిరాదమ్మా, తొందరపాటు పనికిరాదు. నాన్న, నా తప్పు నేను తెలుసుకున్నాను, ఆయన గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాను. అందుకే ఈ రోజు ఉద్యోగంలో కూడా చేరాను. అంతకంటే కావాల్సిందే ఉంది నాన్న. అమ్మా సంజ, ఈ వయసులో నీకు ఏ అచ్చడమచ్చడు జరిగిందమ్మా? నువ్వు కట్టుబడి సంపాదిస్తుంటే నేను కూకొని తినాల్సి వచ్చిందమ్మా, తినాల్సి వచ్చింది. నాన్న, ఇప్పుడు నాకేం తక్కువైంది? నన్ను కంటికి రెప్పలా చూసుకునే నువ్వున్నావు, ప్రాణాలు ఇచ్చి అన్నయ్య ఉన్నాడు. ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది నాన్న. నీకు అన్నయ్య ఉండి ఏమి ఉద్ధరించాడమ్మా? ఎప్పుడు డబ్బులు సంపాదించి మన కుటుంబాన్ని ఉద్ధరించాడమ్మా. ఎప్పుడు ఏనాడైనా 2 కొత్త బట్టలు తెచ్చి నీ ముద్దులు తీర్చాడమ్మా. నాన్న, అన్నయ్య ఉద్యోగం చేస్తూనే ఉన్నాడుగా. ఆ మాట అనడానికి నాకు చిక్కుగా ఉండదమ్మా, చిక్కుగా ఉండదు. అటువంటి వాడికి ఉద్యోగములు చేరిన ఎవరిస్తారమ్మా? ఉద్యోగము ఎప్పుడు ఏదో ఒక గొడవలు ఏళ్ళు పెట్టి అత్తగా ఇంటికి పోయి వచ్చినట్టు జైలుకు పోయి వస్తుంటాడమ్మా, వస్తుంటాడమ్మా. అన్నయ్య ఆవేశం గురించి తెలిసి కూడా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? సరేలే నాన్న, అయినా నీ ఆరోగ్యం అక్కడే బాగాలేదు, అంతకు మాత్రం ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆలోచించడం? నాన్న సంగతి నీకు తెలుసుగా సంధ్య, నన్ను తిట్టండి ఆయనకి నిద్ర పట్టదు. అవునా, నువ్వు కట్టుబడి సంపాదిస్తుంటే 30 కూకొని తిడుతున్నాను. అన్నయ్య, అరగంటలో నేను వంట చేసేస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో. చూడానా, అన్నయ్యని తిట్టడం మానేసి నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, సరేనా? విశ్రాంతి తీసుకోకనే విరగబడుతున్నాలే. నువ్వు త్వరగా వంటగానే అమ్మా, నాకు ఆకలిగా ఉంది. నిన్ను అనుకుంటే ఏముందిరా, సిగ్గు లేదంటరా నువ్వు మాట్లాడడానికి, సిగ్గు లేదంటరా. నిన్ను ప్రతిదానికి ఎన్నికేసుకొని వచ్చా సంధ్య సగం పాడు చేస్తుందిరా, నిన్ను సగం పాడు చేస్తుందిరా, పాడు. అబ్బా ఏమిటన్నా నీకు అలా? నన్ను సాధించడం తప్ప నీకు వేరే పనే లేదా? సాధిస్తారా? చచ్చేంత వరకు సాధించిన ఉంటారా? కట్టబడి కాచి డబ్బులు సంపాదించి ఈడొచ్చిన ఆడపిల్లను కై చేతిలో పెడతామని నీకు అభ్యాసే లేదురా, నేను ఏదో అన్నానని కొత్త రోషం పరుచుకొచ్చింది. యమోగాడికి రోషం పరుచుకొచ్చింది. చూడు, నా బాధ్యత ఏంటో నాకు బాగా తెలుసు, నువ్వేం గుర్తు చేయని అవసరం లేదు. తెలిస్తే నువ్వు ఇట్లా ఊరి మీద పడి ఊరియాగవరా? ఎదిగిన ఆడపిల్లని ఎంతకాలం నీ ఇంట్లో ఉంచుకుంటావురా? నువ్వు కయ్య చేతికి ఇచ్చి కయ్య చేతిలో పెట్టి పంపకపోతే 4 సార్లు అనుకుంటారా? అయితే సందుకు అర్జెంట్ గా పెళ్లి చేయాలంటావు, అదేగా నీ గొడవ? చేసేస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు. శక్తి, ఆడపిల్ల పెళ్ళంటే మాటలు కాదురా, మూటలు కావాలి, కట్టాలు కాదికలు కావాలరా. ఏంటి నాన్న నీ చేస్తాం? సంధ్యని పెళ్లి చేసుకునే వాడికి కట్నం ఇవ్వాలా? అలా కట్నాన్ని కాసిపడేవాడికి నా చెల్లెల్ని చచ్చినా ఇవ్వను. కష్టం లేకుండా పెళ్లి ఎలా చేస్తావురా? ఏమి లేని బిక్కారు కూడా వేలకు కట్టాలు అడుగుతారా?
అడుగుతారా? ఇది ఏ కాలమైనా కావచ్చు. నా ఆదర్శాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. అయినా ఏమీ లేని బికారి వాడికి నా చెల్లెల్ని ఎందుకు ఇస్తాను? అన్నీ ఉన్న అందగాడికే ఇస్తాను. ఈ పోసుకోని మాటలే వద్దన్నాను రా నీకు. కాలాన్ని బట్టి మనవు నడుచుకోవాలిరా, మనవు నడుచుకోవాలి. నువ్వు చెప్పే మాటలు వింటే ఇంత మాత్రం పెళ్లి ఎంత మాత్రం కాదురా. నేనే నా చిట్టి తల్లికి ఈ గొప్పగా తమ్మేసి నేను నా చిట్టి తల్లికి నేనే పెళ్లి చేస్తారా, నేనే పెళ్లి చేస్తారా. గోళ వేరా శక్తి ఎప్పుడు వచ్చా? ఒంటే ఉసారే ఉందా? బాబా ఇప్పుడు దాకా ఆయన గొడవతో చంపాడు కదరా. ఓ సిగరెట్ అండి.